Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో 4th సెమిస్టర్కి సంబంధించిన బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు అంటే ఎంఎస్టీసీఎస్, ఎంపీసీఎస్ అండ్ ఎంఎస్టీ డిఎస్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏముంటుంది అండ్ కామన్ పేపర్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేశారా లేదా చూసుకోండి ఫస్ట్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ శాతవాహన యూనివర్సిటీది 4th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ సిలబస్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మనకు లాంగ్వేజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు, అవునా? ఫస్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, అరబిక్, ఉర్దూ, ఓకేనా? అండ్ సెకండ్ కామన్ పేపర్ వచ్చేసి ఏంటంటే మీకు లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. ఇక్కడ మేనేజ్మెంట్ డబుల్ పడ్డది, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఓకేనా? లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఒకవేళ మీకు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కూడా ఉంటే ఉండొచ్చు. అంటే ఈ రెండిట్లో లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే ఉంటుంది. మ్యాక్సిమం మీకు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్సే ఉంటుంది, ఓకేనా? అండ్ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది దీనికి సంబంధించింది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది కూడా కామన్ పేపర్ అండి. బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు 4th సెమిస్టర్లో 2 కామన్ పేపర్లు ఉన్నాయి. ఏంటవి? లీడర్షిప్ ఒకటి అండ్ బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి. అంటే 2 కామన్ పేపర్లు ఈసారి ఉన్నాయి 4th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం సిలబస్ చూద్దాం. ఇప్పుడు సెమిస్టర్ 4 ఆల్జిబ్రా ఏంటిది? మ్యాథమెటిక్స్ సిలబస్ ఇది, ఓకేనా? 4th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి? ఆల్జిబ్రా. మరి సిలబస్ ఏంటంటే ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి గ్రూప్స్ గురించి ఉంటుందండి. గ్రూప్స్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, ఫైనైట్ గ్రూప్, ఇన్ఫైనైట్ గ్రూప్, అవన్నీ ఉంటాయి నోటేషన్స్. అండ్ సైక్లిక్ గ్రూప్స్ ఉంటాయి, ఓకే? అండ్ యూనిట్ 2 వచ్చేసి పర్ముటేషన్ గ్రూప్స్. నేను ఇక్కడ ఇక్కడ సిలబస్ ఒక నోట్బుక్లో రాసుకోండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఏంటంటే 4th సెమిస్టర్ ఆల్జిబ్రా సిలబస్ నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్స్ అని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకే? అండ్ యూనిట్ 2 వచ్చేసి పర్ముటేషన్ గ్రూప్స్, యూనిట్ 3 వచ్చేసి నార్మల్ సబ్ గ్రూప్స్ అండ్ ఫ్యాక్టర్ గ్రూప్స్, ఓకే? ఇంట్రొడక్షన్ టు రింగ్స్ ఉంటాయి. యూనిట్ 4 వచ్చేసి ఐడియల్స్ అండ్ ఫ్యాక్టర్ రింగ్స్, ఓకేనా? రింగ్ హోమోమార్ఫిజం, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసి ఏంటంటే స్టాటిస్టిక్స్ సిలబస్ చూద్దాం. బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ గ్రూప్ ఏంటంటే ఇక్కడ సిలబస్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఏంటి? స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఇది శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు, ఓకేనా? ఉస్మానియా వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఒకసారి వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి చూడండి, ఇవి టాపిక్స్ అన్నట్టు. ఇక్కడ పర్టికులర్గా హెడ్డింగ్ అనేది లేదు చాప్టర్కి. ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ హైపోథెసిస్ ఉన్నది, నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, క్రిటికల్ రీజన్, 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అండ్ యూనిట్ 2 వచ్చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్స్ ఉంటాయి, సింగిల్ శాంపుల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, సింగిల్ శాంపుల్ ప్రపోర్షన్. అండ్ యూనిట్ 3 టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బేస్డ్ ఆన్ కై స్క్వేర్ ఉంటుంది, ఓకే? కై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ కాదు, ఇది కై స్క్వేర్. టీ ఉంటుంది, టీ టెస్ట్ ఉంటుంది, ఎఫ్ టెస్ట్ ఉంటుంది, ఓకే? యూనిట్ 4 నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఇది స్టాటిస్టిక్స్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా లేదు ఎక్స్ప్లెనేషన్ వీడియో, నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను, ఓకే? అండ్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసి డాటా సైన్స్ సిలబస్. 4th సెమిస్టర్ డాటా సైన్స్ సిలబస్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్, ఓకే? 4th సెమిస్టర్ డాటా సైన్స్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. అయితే ఇందులో ఏమున్నాయి లెసన్స్ అంటే యూనిట్ 1 ఇంట్రొడక్షన్ అండ్ లిమిట్స్ ఆఫ్ లెర్నింగ్, జామెట్రీ అండ్ నియరెస్ట్ నైబర్స్, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. టాపిక్స్ అనేవి వీడియోని పాజ్ చేసి ఒక నోట్బుక్లో రాసుకోండి, ఎందుకంటే మనకు సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటో తెలిస్తే మనం క్లియర్గా ఉంటుంది మన మైండ్ అంతా.
మనం ఎప్పుడైతే వింటున్నామో ఏదైనా క్లాసు లేదా మనం స్టడీ చేస్తున్నామో చదువుకుంటున్నప్పుడు మనకు ఐడియా వస్తుంది. సో ఈ టాపిక్ ఇందులో ఉందని ఒక ఐడియా వస్తుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయండి. డేటా సైన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, యూనిట్ 2 వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ ఇష్యూస్, లీనియర్ మోడల్స్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఆల్గారిథమ్స్ ఉంటాయి, జామెట్రిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటుంది, వెయిట్స్. ఓకే, యూనిట్ 3 ప్రొబాబిలిస్టిక్ మోడలింగ్. ఓకే, ప్రొబాబిలిస్టిక్ మోడలింగ్. అండ్ యూనిట్ 4 లాస్ట్ యూనిట్ 4 ఏంటంటే ఇక్కడ చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ 4th సెమిస్టర్ వాళ్ళకు కంప్యూటర్ సైన్స్ సిలబస్ వచ్చేసి ఏంటి, డాటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిబిఎంఎస్. షార్ట్కట్లో ఏమంటారు, డిబిఎంఎస్, డాటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది డాటా బేస్ సిస్టమ్కి, అండ్ పర్పస్ ఆఫ్ డాటా సిస్టమ్స్ ఏంటి, అండ్ డాటా టైప్స్ ఏంటి, లాంగ్వేజెస్, రిలేషనల్ అన్నీ ఉంటాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అన్నట్టు. యూనిట్ 2లో రిలేషనల్ డేటాబేస్ డిజైన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి ఒకసారి, నోట్బుక్లో రాసుకోండి. యూనిట్ 3లో మొత్తం ఎస్క్యూఎల్ ఉంటుందండి, ఎస్క్యూఎల్. ఓకే, స్ట్రక్చర్ క్వారీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ ఏంటి, స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్. ఓకే, ఎస్క్యూఎల్ డేటా డిఫినేషన్స్, వాల్యూస్, నల్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి. లాస్ట్ యూనిట్ 4 వచ్చేసి ఏంటంటే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఏంటి, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ గురించి ఉంటుంది యూనిట్ 4 అనేది. డాటా బేస్, మన డాటాని ఎలా సేవ్ చేసుకొని ఎలా లాగ్ చేసుకోవాలనేది మొత్తం యూనిట్ 4లో ఉంటుందండి. ఒకసారి టాపిక్స్ ఒకటి చదివితే మీరు ఏంటంటే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది అన్నట్టు, ఏ టాపిక్స్ అనేది మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్ని సిలబస్ అనేవి క్లియర్గా చూసుకొని నోట్బుక్లో నోట్ చేసుకుని చదువుకోండి. ఓకే, మ్యాథమెటిక్స్ మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇది 4th సెమిస్టర్ బీఎస్సీ సిలబస్, ఎంపీసీఎస్ వాళ్ళకు, ఎంఎస్టీ సిఎస్ వాళ్ళకు అండ్ ఎంఎస్టీ డిఎస్ వాళ్ళకు. ఇంకేమైనా మీకు సిలబస్ కావాలి అంటే అండ్ ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలి నా ఛానల్ నుంచి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.